నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్య రామాలయం నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు వసూలు చేసి వాటిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. పాలస్తీనాలో జరుగుతున్న ఘర్షణలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించకపోవడం విచారకరమని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు. మద్రాసు నుంచి ఆంధ్ర బయట వచ్చేది. అది వచ్చినప్పుడు పరిమళ నాగిరెడ్డి గారు, అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి నాగిరెడ్డి గారు, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని చేయండి అని చెప్పడం జరిగింది. కానీ కాదని అక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇచ్చి కర్నూలుకు తీసుకెళ్ళాడు. కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకు వచ్చింది. నేను చెప్తున్నాను, బాగా వెనకబడిన ప్రాంతం రాయలసీమ జిల్లాలు. ఈ రాయలసీమ జిల్లాల్లోనే రాజధాని ఉంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. నేను దీనికి ఓటేస్తాను. రాయలసీమ జిల్లాలోనే రాజధాని ఉండాలని. ఆయన చెప్తున్న మావిగన్ అనేది ఇదేమన్నా మామిడి పండు నాకు కావాలనడం. మామిడి పండు అయితే ఏదో సీజను ఆడ ట్రాక్టర్లో దోహుతుండారు, ఆడంతా ఆగి ఉండాలి. నాకు ఒక మామిడి పండు ఇండి అని అడగవచ్చు. మంచి బంగారు పాలతో మామిడి పండు. మావిగన్ను ఈ తుళ్ళూరు రాయలసీమ జిల్లాల్లో పుట్టినటువంటి నాయకులు రాయలసీమ ప్రయోజనాలు కాపాడకుండా నాకు ఎక్కడెక్కడో గుంటూరు అమరావతి అనడం అది అర్ధరహితం. మరి ఒక్కటి మాత్రం మీరు అడిగారు కాబట్టి నేను సంపూర్ణంగా స్పష్టంగా చెబుతున్నా. ఒక సెయింట్ 300 సంవత్సరాల నాటి చెప్పాడు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఏమని చెప్పారంటే, తిరుపతి రాజధాని నగరం అవుతుందని ఆయన కాలజ్ఞానంలో రాస్తున్నారు. దానిపైన నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. వీళ్ళందరూ మాట్లాడుకోవాల్సిందే. కానీ మేము రేపు ఎన్నికలకు మాత్రం దీనిపైన మేము బాగోయేది ఏంటంటే ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అనే దానిపైన మేము ప్రజల్లోకి పెడతాం. అది మా ప్రణాళిక. మేము మేనిఫెస్టోలో కూడా పెడతాం. మా మేనిఫెస్టోలో ఏం పెడతామంటే ఇది ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు, దళిత క్రైస్తవులకు కూడా మేము దళిత స్టేటస్ ఇస్తామన్న ప్రణాళికతో మేము. అందరికీ నమస్కారం. చిత్తూరు ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం 3-4 అంశాలు మీ ముందు ఉంచేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల పరిపాలన. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఒక అయోధ్యలో రామాలయాన్ని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. రామాలయాన్ని కట్టేదాని కొరగా ప్రపంచం మొత్తం విరాళాలు సేకరించడం జరిగింది. ప్రతి ఇంటికి వచ్చారు, ప్రతి ఊరికి వచ్చారు, ప్రతి కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. కోట్లాది రూపాయలు మరి కలెక్ట్ చేశారు. వేలాది కోట్ల రూపాయలు. ఈ వేలాది కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి మరి భారతీయ జనతా పార్టీ సోదరులు, మిత్రులు వేల కోట్ల రూపాయలు తిన్నారు, స్వాహా చేశారు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా ఘోషిస్తున్నారు, అయ్యా మేమిచ్చిన డబ్బు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, మరి ఎంత ఖర్చు పెట్టారు, ఈ జమా లెక్కలు ఏంటంటే చెప్పకుండా పారిపోతున్నారు భారతీయ జనతా పార్టీ సోదరులు. మరి ఇది చాలా బాధాకరం, బాధపడాల్సినటువంటి విషయం. దేవుడైన రాముడి పేరు పెట్టి డబ్బు తీసుకొని
మరి స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు వాడుకోవడం అనేది దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాను. రెండో విషయం, పెరిగిపోయినాయి కోడిగుడ్లు ధరలు పెరిగిపోయినాయి, నూనె నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరిగిపోయినాయి. మరి నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానని ఆయన చెప్పడం జరిగింది. ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి ఇస్తానటువంటి నరేంద్ర మోడీ గారు నోరెత్తకుండా ఉన్నారు. ఈరోజు నిరుద్యోగులు కన్నీటితో ఉన్నారు. పేదవాళ్ళు ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. ధరలు పెరిగిపోయినాయి, ఆదాయం లేదు, ఎన్నో కష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ వల్ల భారతదేశం అంతా సంక్షోభంలో ఉందని చెప్పక తప్పదు. మరి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా నాయకుడు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రేపో మాపో 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేయబోతున్నారు. 19 సంవత్సరాలు రేపో మాపో పూర్తి చేయబోయే ముఖ్యమంత్రి గారు చిత్తూరుకు జిల్లాకు ఏమి చేశాడు? చిత్తూరు బిడ్డ అయ్యండి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఏదన్నా చేసుంటే సంతోషపడదాం. కనీసం ఈ 17 ఏళ్ళలో చేయకపోయినా రాబోయే 2 ఏళ్లలోనే కనీసం ఏదైనా ఒక చిన్న మంచి పని చేయవా ఓ చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని బాధపడుతున్నాడు. నేను మొన్న మద్రాసుకి వెళితే మద్రాసులో అడుగుతున్నారు, అయ్యా జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో ఆమె పైన టాన్సీ అనే విషయంలో కేసు కట్టారు. న్యాయస్థానాలు విచారించాయి, ఆమెకి వేయాల్సినటువంటి మరి ప్రకటనలు న్యాయస్థానాలు చేశాయి. మరి మీ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి కదా, మరి దానిపైన గత 16 సంవత్సరాలుగా విచారణ జరుగుతూ ఉంది. ఇదేందయ్యా? జయలలితకు ఒక న్యాయం, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయమా? ఏందయ్యా మీరు ఆంధ్ర వాళ్ళని అంటున్నారు. సుప్రీంకోర్టు మరి కోర్టుల పైన కూడా ప్రజల్లో కొంత అనుమానాలు వస్తున్నాయి. కోర్టులు నిద్రపోతున్నాయా, లేకుంటే కోర్టులు ఆలోచిస్తున్నాయా, లేకుంటే కోర్టులు కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్నాయన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. నాకైతే నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ చాలా దృఢమైనటువంటి న్యాయ వ్యవస్థ మంది. మరి చివరిలో కాంగ్రెస్ పార్టీ